ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామంలో 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరంలో ఒక మాసాన్ని దాటి 2వ మాసంలోనికి ప్రవేశించి ఉన్నాం. శ్రీమంతుడగు దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినమందు ఆయన లేఖనాలను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వాక్యములో ప్రభువు విమోచింపబడిన వారిని గూర్చి ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మీరు గమనించినట్లయితే ఒంటరి అయిన వాడు, చాలామందిలో నేను ఒంటరినండి, మాకెవరు లేరు, మాకు సహాయం లేదు, మాకు సహకారం లేదు, మేము ఏకాంగులము, ఏకాంతములో ఉంటున్నాం, మాకు ఎటువంటి ఆదరణ సపోర్ట్ లేదని కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎవరికైనా నేను ఒంటరిని, మాకంటూ ఎవరు లేరు అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుల వారు తెలియచేస్తూ ఉన్నారు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నిశ్చయముగా ఒంటరి అయినటువంటి మిమ్మలను ఆయన 1000 మందిగా అభివృద్ధి చేయుచున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన మిమ్మలను అభివృద్ధి చేసి వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఎవరితో ఈ మాటలు ఆయన చెబుతున్నాడు అని పరీక్షించినప్పుడు విమోచింపబడిన వారితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచన రక్షణ అనుభవం మీకున్నది అంటే నిశ్చయముగా ఆయన అంటున్నాడు, మీరు ఒంటరి కారు. ఎందుకంటే నీవు ఒంటరిగా ఉండినప్పటికీ నేను నిన్ను 1000 మందిగాను గొప్ప జనముగాను మార్చేదను అనుకుంటూ ఉన్నారు కదా. సంఘ సమాజాలలో మేము ఎన్నిక లేని వారమని, మాకున్నటువంటి దైదీన్య స్థితిని బట్టి ఎవరు ఎన్నిక చేయటం లేదని వాపోతున్నారా? వాక్యం ఏమంటుంది? వారిలో ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నిత్యముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహామును పిలుచుకున్నప్పుడు శ్రీమంతుడకు దేవుడు ఏమంటాడో తెలుసా? ఒంటరిగానే బయలుదేరి వచ్చాడు. కానీ ప్రభువులు వారు అన్నారు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ పేరు, నీ నామమును గొప్ప చేసేదని అన్నాడు. నిజముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన స్వరమును విని ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం జరిగిస్తారో వారిని నిశ్చయముగా వారు ఏకాంగులైనా ఒంటరి అయినా ఎటువంటి తోడు ఈ లోకానుసారముగా వారికి లేకపోయినా అబ్రహాముని ఏ రీతిగా వర్ధిల్ల చేసి గొప్ప జనముగా మార్చాడు, మిమ్మల్ని కూడా అలాగే మార్చగలడు. కాబట్టి ప్రభులు వారు అంటున్నారు, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రభులు వారు ఏమంటారో తెలుసా? అద్భుతమైన మాట అంటాడు, నేను మిమ్ములను అనాథులుగా చేయను, నేను మిమ్ములను అనాథులుగా చేయను, నేను మీ యొద్దకు వచ్చేదను. నిశ్చయముగా నువ్వు ఏకాకివైనందువలన, దరిద్రుడైనందువలన, ఏ తోడు లేనందువలన ఎవరు నీ యొద్దకు వచ్చినా రాకపోయినా ప్రభులు వారు అంటున్నారు, నేను నీ యొద్దకి వచ్చేదను. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, మీలో ఎన్నికలైన వాడు గొప్ప జనమగును. నిశ్చయముగా శ్రీమంతుడగు దేవుడు మీ తోడై ఉండి మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను వర్ధిల్ల చేసి మిమ్మల్ని అభివృద్ధి పరిచి ఏకాకిననుకున్న మీ కుటుంబములో, మీ జీవితంలో మిమ్మలను ఆయన 1000 మందిగా వర్ధిల్ల చేయబోతున్నాడు. నీవు నేను ఎన్నిక లేని దానను, ఎన్నిక లేని వాడను అనుకుంటూ ఉన్న నీ జీవితంలో నిన్ను దేవుడు గొప్ప జనముగా మార్చబోతున్నాడు. కాబట్టి నిశ్చయముగా శ్రీమంతుడగు దేవుడు అబ్రాహామయ్య గారిని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి తన నామమును గొప్ప చేసినట్టు నిన్ను చేయాలి, నిన్ను వర్ధిల్ల చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి. అంటే అబ్రాహామయ్య గారు ఏ రీతిగా దేవుడి స్వరానికి లోబడి అలాగూ బయలుదేరి వచ్చాడో ఆ ప్రకారమే మీరు చేసి
పాపముల నుండి అతిక్రమముల నుంచి విమోచింపబడిన వారై లోకముల నుండి దేవునికి రాగలిగితే మిమ్మలను ఆయన అభివృద్ధి పరచుటే కాక ఒంటరిగా ఉన్న మిమ్మలను 1000 మందిగా చేసి ఎన్నికలేని మిమ్మలను బలమైన జనముగా మార్చి మెండైన కృపలతో అలంకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వలోకనాథుడవగు దేవ, పలికినటువంటి ఈ మాటలు బట్టి ఎవరెవరు నాకు ఈ లోకములో ఏ విధమైన బలము లేదని, ఏ విధమైన తోడు లేదని, ఏ విధమైన సహకారం లేదని, మేము బలహీన వర్గమని, మేము బలహీనులమని, మేము ఏకాంగులమని కలవరపడుతున్నారు, అట్టి వారి హృదయాలను సంధించినందుకు స్తోత్రములు తండ్రి. విత్తిన ఈ విత్తనముల ద్వారా, పలికిన మీ మాటల ద్వారా నీ దాసులకు నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నన్ను బలమైన జనముగా మారుస్తాడన్న నిరీక్షణ వారిలో పుట్టించినందుకు స్తోత్రాలు. అబ్రహాము గారిని మీరు ప్రభ గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి అతని నామమును గొప్ప చేసినట్టు వీరిని చేయుటకి సిద్ధ మనసు కలిగిన వారు, పక్షపాతం లేని వారు కనుక వీరును అబ్రహాము గారిని పోలి నాయన మీ మాటకు లోబడేటువంటి సహృదయమును ఈ దినమందు ఈ క్షణమందు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుండగా ఈ నీ దాసులకు నా ప్రేక్షకులను అయ్యా వారిని 1000 మందిగాను బలమైన జనముగాను ఆశీర్వదించి వారిని వర్ధల చేసి అభివృద్ధి పరిచి మేలుతో నింపమని క్రీస్తు యేసు యొక్క గణనీయమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించుడుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.